దుష్యంతుని యొక్క సభలో ప్రవేశించిన శకుంతల దుష్యంత మహారాజుతో ఇలా అంది. జననాథ వేట నెపమున గనుగొని కన్వాశ్రమమునకున్ వచ్చి ముదంబున నందు నాకు నీ విచ్చిన వరంబుదలంపవలయు చిత్తంబులోనన్. చూడండి, జననాథ, ఓ మహారాజా, ఈ జనులందరికీ పాలకుడైనటువంటి ఓ మహారాజా, వేట నెపమున, వేట కారణం చేత, వేటాడాలనేటటువంటి నెపముతోటి కనుగొని కణ్వాశ్రమమునకు వచ్చి, ఆ యొక్క కణ్వ మహర్షి యొక్క ఆశ్రమమునకు వచ్చి ముదంబునందు నాకు నీవిచ్చిన వరము, ప్రేమతోటి నువ్వు నాకు ఇచ్చిన వరము, దలంపు వలయు చిత్తంపులోనన్. ఒక్కసారి మీరు ఆలోచించి గుర్తు చేసుకోండి నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని అని చెప్పేసి అంటూ ఉందట. అంతేకాకుండా బాలార్క తేజుడగు ఈ బాలుండు నీ కొడుకు నీవి బౌరకులార రత్నాలంకారు నుదార గుణాలయున్ యువరాజుగా చేసి అభిషేకము తోడన్. ఇక ఈ పిల్లవాడిని చూసారా అండి? బాలార్క తేజుడగు నీ బాలుడు, ఎంతో తేజోవంతమైనటువంటి ఉదయిస్తున్న సూర్యుని వలె తేజోవంతమైన ముఖం కలిగిన ఈ పిల్లవాడు నీ కొడుకు, నీ కుమారుడు. ఇతనిని వీనిన్ బౌరకులార రత్నాలంకారు, ఇతడు మంచి పేరు తేగలిగినటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి ఉదార గుణాలు కలిగినటువంటి ఇతన్ని అభిషేకము తోడ యువరాజుగా ప్రకటించండి అని చెప్పేసి శకుంతల దుష్యంత మహారాజుతో చెప్పిందట. అప్పుడు దుష్యంత మహారాజు అనిన విని దుష్యంతుండు దానంతయున్ ఎరింగి ఎరుంగని వాడ పోలెన్ జిట్లనియే. ఆమె చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని దుష్యంత మహారాజు అంతయున్ ఎరింగి, అదంతా కూడా తనకు తెలిసినప్పటికీ కూడా నెరుంగని వాడి పోలెన్ ఇట్లనియే, ఏమీ తెలియని వాడిలాగా ఇలా అంటూ ఉన్నాడట. ఎరుంగ నిన్ను, నేను నిన్ను తెలియను, నువ్వెవరో నాకు తెలియదు. నెక్కడి దానవు మిన్నక యు యనుచితంబులు పలుకనేలా. అరే, ఎక్కడ దానివమ్మా నువ్వు, ఇలా అనుచితమైనటువంటి మాటలు, మాట్లాడకూడని మాటలు ఇక్కడ పలుకుతున్నావు, మాట్లాడుతున్నావు. యరుగు యంబురు హాననా, అమ్మా నువ్వు వెళ్ళిపో. పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఓ మై, నువ్వు వెళ్ళిపో. ఎందుండి వచ్చితి తందులకే వడిన్, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే నువ్వు వడిన్, వెంటనే వెళ్ళిపో అమ్మా, వేగంగా వెళ్ళిపో అమ్మా అన్నాడట దుష్యంత మహారాజు. అప్పుడు శకుంతల ఏమంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.